మ్యాట్రిమోనీ వేదికగా మహిళలను మోసం చేస్తున్న ఓ నిత్య పెళ్లికొడుకును అరెస్ట్ చేశారు భువనగిరి పోలీసులు. కడపకు చెందిన సురేంద్ర అనే నిందితుడు పలువురు మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేసినట్టు ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసుల విచారణ చేపట్టారు. తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్టు తెలిపారు భువనగిరి సీఐ రమేష్. క్రిస్టియన్ మ్యాట్రిమోనీలో పరిచయం ఏర్పరచుకుని మైనింగ్ పెట్రోల్ బంక్ కన్సల్టెన్సీ ఉందని పలువురు మహిళలను మోసం చేశారని పేర్కొన్నారు. వారి నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్టు విచారణలో తేలిందని తెలిపారు సీఐ రమేష్. సోమవారపు సురేంద్ర సనా పెంచలయ్య ఈ కడప టౌన్ సంబంధించిన వ్యక్తి. ఇతని మీద 2024 సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ 306/24లో ఒకటి చీటింగ్ మరియు 498 కేసు కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. ఇతని కంప్లైంట్ యొక్క వర్షన్ ఏంటంటే ఇతను ఎవరైతే సోమవారపు సురేంద్ర అనే వ్యక్తి ఉన్నాడో ఇతను మాయమాటలు చెప్పేసి ఒక క్రైస్తవ మ్యాట్రిమోనీ ద్వారా మ్యారేజ్ చేసుకున్నాడు 2021లో. ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను, కన్సల్టెన్సీ నడుపుతాను, నాకు పెట్రోల్ బంక్ ఉంది, దానికి శాంక్షన్ అయింది అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ఈమె దగ్గర ఉన్నటువంటి యొక్క డబ్బుని అంటే ఒక 9 లక్షల రూపాయల క్యాష్ని తీసుకున్నాడు. అలాగే ఒక 30 తులాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు, అంటే నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉంటుంది, నా దగ్గర సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఒక 30 తులాల బంగారం తీసుకొని 9 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు.